హైదరాబాద్ పోలీసులకు ఐబొమ్మ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన వెలువడించింది. ఐబొమ్మ వెబ్సైట్లోనే పోలీసులు లక్ష్యంగా ప్రకటన విడుదల చేశారు. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ బెదిరింపులు చేశారు. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం తమ దగ్గర ఉందని ప్రకటించారు. మీడియా, ఓటీటీ హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుందని హెచ్చరించారు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది, మేము వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులు కనుగొనారంటూ మరో ప్రకటన విడుదల చేసినట్లు ఐబొమ్మ టీం తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైవ్లో ఉన్నారు. చిదంబర్, చెప్పండి. చూస్తున్నాం ఏదైతే ఐబొమ్మ వర్సెస్ హైదరాబాద్ పోలీస్ ఏదైతే ఉందో అది కొత్త టర్న్ తీస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్న ఐబొమ్మకు సంబంధించిన అంటే ఎవరైతే పైరసీ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన. అందులో భాగంగానే ఐబొమ్మకు సంబంధించిన ఎవరైతే మెయిన్ కింగ్ పిన్ ఉన్నారో ఆయన మేము అరెస్ట్ చేయబోతున్నాము, దానికి అనుగుణంగానే ఇప్పటికే కార్యాచరణ మొదలైంది అనే విధంగా ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఐబొమ్మ కూడా దానికి రియాక్షన్ స్టార్ట్ చేసింది. ఒక గంట క్రితమే దానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఇష్యూని వాళ్ళు చెప్తూ చావుకి భయపడిన వాడు ఇంకేదానికి భయపడు అని అర్థం వచ్చేలాగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసే క్రమంలో కూడా ఏదైతే హీరోలు, హీరోయిన్లు లేదా డైరెక్టర్కి సంబంధించిన రెమ్యునరేషన్లతోనే ప్రొడక్షన్ కాస్ట్ని మొత్తం పెంచేసి తద్వారా ప్రజల సొమ్ముని మీరు తీసుకుంటున్నారు, అక్కడ నష్టపోతుంది నిర్మాత అంటున్నారు. కానీ నిర్మాత నష్టపోవడానికి కారణము ప్రేక్షకులు కాదు, ఎవరైతే ఆ సినిమా హీరోలు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అనే విధంగా అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ ఇప్పుడు దానికి మరొక అడుగు ముందుకు వేశారు. ఆ అడుగు ముందు వేసి మా వెబ్సైట్లు కానీ బ్లాక్ చేస్తే మా దగ్గర ఉన్న యూజర్ల డేటా అనేది మేము బయట పెడతాము అనే హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 5 కోట్ల మంది ఈ యూజర్ డేటా మా దగ్గర ఉంది, 5 కోట్ల యూజర్ డేటాను కూడా మేము బయట పెడతాం. అందులో మూవీ చూసేవాళ్ళు కానివ్వండి లేకపోతే మూవీని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. అందులో భాగంగా అందులో సినిమా డిపార్ట్మెంట్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, పోలీసులు, ఓటీటీలో పనిచేసే వాళ్ళు, ఓటీటీ నడుపుతున్న వాళ్ళు కూడా డేటా కూడా మా దగ్గర ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మేము బయట పెడతామంటూ కూడా ఐబొమ్మ తన వెబ్సైట్లో ఒక వార్నింగ్ అయితే పోస్ట్ చేసింది. సో దీని ప్రకారం చూస్తే మాత్రం ఇప్పటిదాకా ఉన్న ఆ ఫైట్ కాస్త కొద్దిగా స్ట్రాంగ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే టెక్నికల్గా ఓవైపు హైదరాబాద్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళని పట్టుకునేందుకు అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతుంటే దానికి ఇప్పటికే లీక్లు ఇస్తున్నారు. మా సర్వర్లు ఎక్కడున్నాయన్నవి హైదరాబాద్ పోలీస్కి ఎప్పటికే కనిపించవు, టెక్నికల్గా మీరు మమ్మల్ని బ్లాక్ చేసేందుకు అవకాశం లేదు అని చెబుతూనే ఒకవేళ మీరు యూఆర్ఎల్ బ్లాక్ అనేది మీరు ఒకవేళ చేస్తే మా వెబ్సైట్లను బ్లాక్ చేస్తే ఆ యూజర్ డేటాను మొత్తం మేము బయట పెడతాము, ఆ యూజర్ డేటా దాదాపుగా 5 కోట్ల వరకు ఉంది అని. అసలు ఈ యూజర్ డేటా ఏంటి, ఈ యూజర్ డేటా ఐబొమ్మ చేతికి ఎలా వెళ్ళింది అన్న దాన్ని జస్ట్ ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే ఐబొమ్మ వెబ్సైట్లో నుంచి సినిమాలు చూస్తున్న వాళ్ళు కానివ్వండి, ఆ సినిమాలు డౌన్లోడ్ చేసే క్రమంలో మీ ఫోన్లో వాటిని ఓపెన్ చేస్తే మీ ఫోన్కి సంబంధించిన యాక్సెస్ దానికి వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అందులో ఉన్న ఫోన్ నెంబర్ కానివ్వండి, ఆ ఫోన్ నెంబర్ సంబంధించిన ఐపీ అడ్రస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా చూస్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇండస్ట్రీకి, అలాగే ఓటీటీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా వీళ్ళు థ్రెడన్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక కొత్త టర్న్ తీసుకుందని చెప్పాలి. ఈ విధంగా చూస్తే మాత్రం ఎవరైతే ఇప్పటిదాకా ఈ సినిమాలు డౌన్లోడ్ చేశారో, ఆ సినిమాలను వాళ్ళ ఫోన్లలో పెట్టుకున్నారో వాళ్ళందరి డేటాతో పాటు ఆ మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాయన్న అనుమానం కూడా చాలామందిలో కనిపిస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాము, ఏవైనా సరే వీడియోస్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, ఏవైనా డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ డౌన్లోడ్ చేసే ఫైల్స్తో పాటు ట్రోజన్ సాఫ్ట్వేర్లు దాంట్లోకి వెళ్ళేలాగా చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అది ఒకవేళ అలా ట్రోజన్ సాఫ్ట్వేర్లు ఏమైనా దీంట్లో మొదలు పెట్టారో, దాంట్లో ఇప్పటికే ప్రవేశపెట్టారని అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు చెబుతున్న ఏదైతే వార్నింగ్ ఉందో, వాళ్ళు ఇస్తున్న వార్నింగ్ ఏదైతే హైదరాబాద్ పోలీస్కి అయినా సరే ఇప్పటిదాకా ఐబొమ్మని అనఫిషియల్గా చూసిన వాళ్ళందరూ డేటా కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అయిందన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. అది వాస్తవానికి చూస్తే భారతదేశంలో ఉన్న అత్యంత సీరియస్ అఫెన్సెస్లో ఆఫెన్స్ కూడా ఒకటి అవుతుంది. ఆఫెన్స్కి సంబంధించి మేము పాల్పడ్డాము, ఆ డేటా మా దగ్గర ఉంది అని చెప్పే ప్రయత్నం ఐబొమ్మ చేస్తుంది. అంటే హైదరాబాద్కి పోలీసులకి ఖచ్చితంగా సవాల్ విసిరినట్టే. ఈ సవాల్ విసిరే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ బయట పెడతాము, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత డేటాను బయట పెడతామని చెప్పడం ద్వారా వాళ్ళు ఆ ఫైట్ని పర్సనల్గా తీసుకెళ్తున్నారనేది అర్థమవుతుంది. సో ఐబొమ్మని ఇప్పటిదాకా ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంది అన్న విషయం అయితే అర్థమైపోయింది. ఇప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, నిజంగానే ఆ వెబ్సైట్లు బ్లాక్ చేసే నేపథ్యంలో ఆ డేటా ఒకవేళ బయటకు వస్తే 5 కోట్ల మంది డేటా అన్నది చాలా లార్జ్ డేటా అవుతుంది. అలా డేటా బయటకు వస్తే అది ఎవరి చేతికైనా వెళ్ళొచ్చు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి పడితే ఆ డేటా ఏమవుతుంది అన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుంది,
ఆ వెబ్సైట్లను బ్లాక్ చేస్తూనే వీటన్నిటిని ఎలా పరిష్కరిస్తుందని ఒక ప్రశ్న అయితే సమాధానం ఉంది. బట్ ఈ సందర్భంలో ఐబొమ్మ చేసిన మరొక కీలకమైన కామెంటు, ఇది ఏదైతే మా ఐబొమ్మ గురించి మీరు కాన్సన్ట్రేట్ చేస్తారో ఆ కాన్సన్ట్రేషన్ ఆపండి, లేకపోతే గతంలో విజయ్ దేవరకొండ మీద మేము ఎలా అయితే కాన్సన్ట్రేట్ చేస్తే అలా ప్రతి ఒక్క హీరో సినిమా మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను లేదా వెబ్ సిరీస్లు మాత్రం పెట్టే ఆలోచన విధానంతో ఐబొమ్మ నడుస్తుంది. కానీ సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్ ప్రింట్లు కెమెరాలతో రికార్డ్ చేసి మరి రిలీజ్ చేస్తున్న ఆ వెబ్సైట్ల మీద మీరు దృష్టి పెట్టండి. అది యాక్చువల్గా నష్టాన్ని చేకూరుస్తుంది. మేమైతే తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా సినిమాలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి కారణం కూడా రెమ్యునరేషన్ల పేరుతో హీరోలు హీరోయిన్లు కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసి వాటిని రికవర్ చేసుకునే పేరుతో సామాన్య ప్రజల మీద ఆ భారాన్ని మోపుతున్నారు. వందలాది రూపాయల టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల పేరుతో వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనే పరిస్థితికి వాళ్ళ అభిమానులు కానివ్వండి, సామాన్య ప్రజలను కానీ తీసుకెళ్తున్నారు. కాబట్టి వాటిని ఆపేందుకు మాత్రమే మా ప్రయత్నం అనే విధంగా వాళ్ళు చెప్పే ఒక ట్రయల్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం హైదరాబాద్ పోలీస్ వర్సెస్ ఐబొమ్మ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూ ఎక్కడ దాకా పోతుందో చూడాలంటే మాత్రం మరి కొద్దిగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇష్యూ అలాగే చూస్తే వెబ్సైట్లు బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉంటాయంటూ ఐబొమ్మ కూడా రివీల్ చేసిన సందర్భంలో దానికి సంబంధించినటువంటి యూజర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చుకుంటారు. ఆ మెయిల్ ఐడి ద్వారా ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత డేటా చాలా వరకు ఉంది. 5 కోట్ల మంది చాలా వరకు వ్యక్తిగత డేటా బయటకు వచ్చే ప్రమాదం ఉన్నటువంటి సందర్భంలో ఎటువంటి చర్యలు తీసుకునింది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టీమ్స్ కానీ? అయితే ప్రస్తుతానికి మనం ఎప్పుడు చూసినా సరే ఏదైనా సరే ఇలాంటి సైబర్ వార్ కానివ్వండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్లో మనం చూసినప్పుడు మొత్తం డేటానంతటినీ కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళు స్టోర్ చేయాల్సి ఉంటుంది. అది క్లౌడ్లో సేవ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా సర్వర్స్ పెట్టి ఆ సర్వర్స్లో సేవ్ చేస్తున్నారా, లేదా ఈ డేటాను మొత్తాన్ని సేవ్ చేయడానికి ఏవైనా ఎక్స్టర్నల్ డిస్క్లు కానివ్వండి, ఎక్స్టర్నల్ డివైజెస్ ఏమైనా వాడుతున్నారన్న విషయం పైన కూడా ఇప్పుడు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ ముఖ్యంగా చూస్తుంది మాత్రం ఏవైతే సినిమాలు రిలీజ్ చేసేందుకు యూజ్ చేస్తున్న సర్వర్సు ఒకవేళ నిజంగానే ఇలాంటి డేటాను యాక్సెస్ చేస్తే ఆ డేటాను మొత్తాన్ని స్టోర్ చేసే సర్వర్స్ ఎక్కడున్నాయని వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సర్వర్లు కానివ్వండి, దానికి సంబంధించిన క్లౌడ్ డీటెయిల్స్ కానీ ఒకవేళ రాకపోతే ఆ డేటా అన్నది ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ పోలీస్ ముందున్న అతిపెద్ద సవాల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐబొమ్మకు సంబంధించిన సర్వర్లు కానివ్వండి, యాక్సెస్ పాయింట్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్తో పాటు ఈ వీపీఎన్లు ఎక్కడి నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో దాని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు యూజ్ చేసే ఫైర్వాల్ సర్వీసెస్ లేదా వీటి కోసం సపరేట్గా ఏమైనా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారా, ఒకవేళ నేను గతంలో చెప్పినట్టుగా ట్రోజన్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇప్పటికే ఇన్స్టాల్ చేసి ఉంటే వాటి నుంచి ఆ డేటా ఎలా కాంప్రమైజ్ అవుతుందనే విషయానికి సంబంధించిన డేటా మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీసు ముందు అతిపెద్ద సవాల్ అయితే ఇప్పుడు ఉంది. ఆ సవాల్ ప్రకారం చూస్తే మాత్రం సర్వర్స్, వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్లు, వాటికి సంబంధించిన వీపీఎన్లు వీటన్నింటినీ బ్లాక్ చేస్తూ ఒక్కొక్క దాన్ని బ్లాక్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఈ డేటా ఏదైతుందో ఆ డేటా బయటికి రాకుండా ఆపే అవకాశం ఉండదు. అలా కాకుండా ఐబొమ్మతో కాంప్రమైజ్ అయితే వాళ్ళు ఆ డేటా ఏదైనా సరే సేవ్ చేస్తారా, వాటిని రిలీజ్ చేయకుండా ఆపుతారనేది మాత్రం అప్పుడే మనకు అర్థమవుతుంది. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.